హాయ్ వివాస్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి. కొంచెం హెల్త్ బాగాలేకపోయింది. ఇంక నుండి డైలీ వీడియో వేస్తుంటాను. ఈరోజు నేను వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఆనియన్స్, ఒక 5 రకాల కూరగాయలు తీసుకున్న, బీనీస్, ఉర్లగడ్డ, బఠానీ, క్యారెట్, టమోటా. ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు గరం మసాలా వేయాలి. ఇవన్నీ వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పచ్చిమిర్చి, నిమ్మపండు, టమోటా, తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ పెట్టుకున్నాను. దీంట్లోకి జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, ఉప్పు, కొద్దిగా పెరుగు. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి. దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు వేసాను. దీంట్లోకి గరం మసాలా వేద్దాం. ఇది వేగుతుంటుంది. పచ్చిమిర్చి వేద్దాం. ఇది తొందరగా ఎర్రగా అవ్వడానికి కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేస్తాం. మా దగ్గర బ్రౌన్ ఆనియన్స్ దొరుకుతాయండి. ఎవరికన్నా కావాలంటే నంబర్ పెడతాము, ఆర్డర్ పెట్టుకోండి. కేజీ 450. అలాగే మా దగ్గర చికెన్ పికల్స్, చికెన్ గోంగూర పికల్స్, మటన్ గోంగూర పికల్స్ కూడా ఉంటాయి. నంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ తీసుకుంటే తొందరగా వంట అయిపోతుంది అన్నమాట. బిర్యానీలో కానీ, ఏదన్నా పన్నీర్ కూర కానీ, చికెన్ ఫ్రై కానీ, ఏదన్నా కానీ తొందరగా చేసుకోవచ్చు. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు దీంట్లోకి చిన్న ఒక కట్ట మెంతి కూర, కొంచెం కొత్తిమీర, ఇది పైనుండి వేద్దాము, కొంచెం పుదీనా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేద్దాము. టమోటా కూడా వేద్దాము. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ వేద్దాం. నేను 3 కప్పుల బియ్యం వేసుకుంటున్నాను. దానికి సరిపడ్డ ఉప్పు, దానికి సరిపడ్డ కారం,
కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, దీంట్లోకి కొంచెం పెరుగు, ఒక చిన్న కప్పుతో పెరుగు, ఇంకా ఇవన్నీ కొంచెంసేపు కలుపుదాం. ఇప్పుడు నిమ్మకాయ పిండుదాం. ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండాను. ఇప్పుడు దీంట్లోకి బియ్యం వేసి చేపట్ల తిప్పుదాం. బియ్యం వేస్తున్నాను. ఇవి 3 కప్పుల బియ్యం. ఇప్పుడు బియ్యము కూరగాయలన్నీ కలిపేస్తాం ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ వేస్తాం. ఒక్కతూరి తిప్పేసి ఇప్పుడు పెట్టేద్దాము. ఇది సూపర్గా రెడీ అయిపోతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇది రెడీ అయిపోతుంది. దీనికి మూత పెట్టేస్తాం. హై వ్యూవర్స్, మనది వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. దానికి కాంబినేషను మనము గోంగూర పుల్లగూర చేస్తున్నాం. గోంగూర పుల్లగూరకు కావాల్సినది పచ్చిమిర్చి, టమాటో, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని పొయ్యి మీద పెడదాం. సరిపడ్డ సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఇది ఉడుకుతుంటుంది. మనం అంత లోపల షీర్ కుర్మా చేద్దామండి. గోంగూర అయ్యే లోపల మనం షీర్ కుర్మా చేద్దామన్నాం కదా. ఇప్పుడు షీర్ కుర్మాకి కావాల్సినవి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ పెంచుకుందాం. నేను ముందే సేమియా వేయించి పెట్టుకున్నానండి. ముందే వేయించి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందని వేయించేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను పాలు వేస్తున్నాను. 1/2 లీటర్ పాలు.
దీంట్లోకే కొంచెం యాలక్కల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మేము చక్కెరతో కాదండి, బెల్లంతో చేస్తున్నాను. ఇంట్లో చిక్కగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేస్తాను. చక్కెరతో కాకుండా షుగర్ ఉండేవాళ్ళు బెల్లంతో తిన్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సేమియా పాయసానికి ఎసురు వచ్చే లోపల మనం గోంగూర వేసుకుందాము. గోంగూరలోకి ఒక్క రవ్వ చింతపండు వేసుకోవాలండి, లేకుంటే ఒగురుగా ఉంటుంది. చాలా వేయకూడదు, కొంచెం ఒక్క రవ్వ వేసుకోవాలి. దీంట్లోకే కొద్దిగా ఆయిల్ వేయాలి. రెండు అయిపోతాయి. హాయ్ వ్యూవర్స్, వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. మన గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. షీర్ ఖుర్మా కూడా రెడీ అయిపోయింది. చూడండి, దీనివన్నీ డిస్కషన్లో పెట్టింటాము, చూసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మా దగ్గర బ్రౌన్ ఆనియన్స్ దొరుకుతాయి. ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి, నంబర్ ఉంటుంది. చికెన్ పికల్ ఉంటుంది, గోంగూర చికెన్ పికల్ ఉంటుంది, మటన్ పికల్ ఉంటుంది, మటన్ గోంగూర పికల్స్ ఉంటుంది. ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.